మన కత్తెర వచ్చింది ఇప్పుడు. మన బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కత్తెర ఇది. జగదీశ్వర్ రెడ్డి ఏనారెడ్డి తోకలు కట్ చేసేది కూడా కత్తెరనే. వాళ్ళ తోకలు కట్ చేసేది కూడా కత్తెరనే. ఈ కత్తెరతోనే మీ పార్టీలను ఖతం చేస్తాం. గతంలోనే ఉండే చుట్టుముట్టు సూర్యపేట నట నడుమ నల్లగొండ నువ్వుండేది నాగారం. ఇంకొక ఆయన ఆడుంటాడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి అని పాపం. ఆయనకు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి పొద్దుగాలు ఏం మాట్లాడుతుండో రాత్రికి తెలుస్తలేదు, రాత్రి ఏం మాట్లాడుతుండో పొద్దుగాలు తెలుస్తలేదు. ఆగమాగమైతుండు. అయ్యప్ప గుడికి పోయి అల్లా నమాజ్ చేస్తుండు. ఆయన కథ. ఒక ఆయన ఇక పాపం ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వీడికి వచ్చిపోతా ఉన్నాడు. ఏమన్నా ట్రై చేస్తే ఏమన్నా లేస్తేనేమో కాంగ్రెస్ పార్టీ అని వస్తా ఉన్నాడు, కానీ ఏం చేసినా లాభం లేదు. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. 2 ఏళ్లలోనే తేలిపోయా ఎక్కడిది అక్కడ. 4,000 రూపాయలు ఇస్తాం, పింఛన్ పెంచుతామని చెప్పి రాలేదా కాంగ్రెస్ వాళ్ళు? ఎంతమందికి వచ్చి ఎంతమంది పెరిగిందమ్మా? పింఛన్ పెరిగిందా? ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మీ అందరికి వచ్చినాయి అనుకో, రానోళ్ళే చేయలేమంటారు. జరా రానోళ్ళే అందరికి వచ్చినట్టే ఇక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదా? సరే, తులం బంగారం అయితే ముట్టింది కదా, అది కూడా రాలేదా? తులం బంగారం కూడా మీరు అవతం చెప్తున్నారక్క. అది ఇట్లా అంటే ఎట్లా? అమ్మా తులం బంగారం ఇస్తాం, కళ్యాణ లక్ష్మి పైసలు ఇస్తాం, తల్లిదండ్రి అందుబాటులో లేకపోతే నేనే వచ్చి కూర్చుంటా, పిల్ల తండ్రి లెక్క అని చెప్పారు. ఎటు పోయిందో అది. ఏమారాబాయంటే కేసీ. నేను రేవంత్ రెడ్డిని అడిగినా, ఏమైంది రేవంత్ రెడ్డి గారు, ఏమాయి తులం బంగారం ఎటువాయే, ఈ 1,00,000 రూపాయలు ఎటువాయని ఆయన అంటే, కేసీఆర్ లాగులో తొండలు ఇస్తా అంటాడు ఆయన. కేసీఆర్ లాగులో తొండలు ఇస్తానికి ఓటేసిన అవరాబాయి మేము ఈ సూర్యాపేటలు గదానికి వేసిరా. కేసీఆర్ లాగులో తొండలు ఇస్తానికి ఈయన కావాలి. బాబాబు కాడ నడిస్తే దానంతా అదే దొరుకుతుంది ఆడ. కేసీఆర్ లాగులో తొండలు ఇస్తా అంటాడు. కేసీఆర్ లాగులో తొండలు ఇస్తేందుకు 119 నియోజకవర్గాల్లో పోటీ చేసి ఓ 65 ఎమ్మెల్యేలు గెలిచి ఓ 10 మందిని దొంగతనంగా బుజ్జరించుకొని వచ్చి ఓ తొండను వేస్తున్నావు. ఇప్పుడు ఈ తొండ కోర్సు అవుతాను మొన్న హార్వర్డ్ యూనివర్సిటీకి పోయాడు. తొండను ఎట్లా పెంచాలి? ఏమా రేవంత్ రెడ్డి గారు, ఈ తొండలు బయటతో తెచ్చుకున్నామేమా మా దరిద్రానికి? ఈ తొండలు పట్టుడేందా? అరే మా సంగతి ఏదో చూడవా, మాకు ఇల్లు రాలేదు, మాకు పింఛన్లు రాలేదు, కోస పడతా ఉన్నాము ప్రజలల్లో అంటే లాగుల తొండలు ఇస్తా అంటాడు ఆయన. ఉకేసప్పుడైతే కేసీఆర్ గారు ఆ లాగిప్పన్న తిరుగురు. ఉకేసప్పుడైతే ఈ లాగే లేకుండా ఇప్పి పెట్టోడే ఉండదు కదా.